A1 టీవీ తెలుగు న్యూస్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ను సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల తాము సంతోషంగా ఉన్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్డీఏ అభ్యర్థికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. కూటమి బలపరచడంలో ఈ నిర్ణయం కీలకమని అన్నారు. రాధాకృష్ణన్ ప్రజాసేవలో విశేష అనుభవం కలిగిన నేత అని చంద్రబాబు అభినందించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. NDA has selected him as a Vice President of India candidate, and naturally we are very happy. Apart from that, he is a gentleman. He is also very, very patriotic. He is going to bring pride for our nation. That is how things are going to happen. Why you are all having media sometimes unnecessary doubts. Every political party don't suspect. Even this alliance is before election. We are together. Even Telugu pride, all these things, it won't happen here. Even sometimes we supported even long back P.V. Narasimha Rao, Telugu man as MP. He became Prime Minister, we supported him as MP. That is a different issue. Here, we are in alliance. How can you expect that we can support other candidates? But sir, opposition was raising such speculation that you know what I'm saying. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే కాంగ్రెస్ నేత బట్టి విక్రమార్క పోలీసుల విధులపై ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. విధి నిర్వహణలో పురుషుడు స్త్రీ అనే తేడా ఉండకూడదని స్పష్టం చేశారు. డ్యూటీలో అందరూ సమానమేనని అన్నారు. పోలీసుల కష్టాన్ని సమాజం గౌరవించాలన్నారు. లింగభేదం చూపడం న్యాయం కాదని ప్రతి ఒక్కరూ సమాన హక్కులు కలిగి ఉన్నారని గుర్తు చేశారు. విధి సమయంలో భద్రత, గౌరవం అందరికీ సమానంగా ఉండాలని బట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. ఆ ఉమెన్ అనే పదాన్ని తీసి కానిస్టేబుల్ గానే మమ్మల్ని చూడాలి, ఎస్ఐ గానే చూడాలి, పోలీస్ అధికారిగానే మమ్మల్ని చూడాలని చెప్పినటువంటి ఆలోచన చాలా మంచి ఆలోచన. రిక్రూట్మెంట్ చేసేటప్పుడు అప్పచెప్పేటువంటి బాధ్యతల్లో ఏ ర్యాంకులో అయితే వారిని నియమిస్తున్నామో ఆ ర్యాంకులో ఉన్నటువంటి అన్ని డ్యూటీస్ మెన్ అయినా ఉమెన్ అయినా అదే డ్యూటీస్ చేస్తా ఉన్నారు. అలా చేసేటప్పుడు ప్రత్యేకంగా ఉమెన్ కానిస్టేబుల్ అని ఉమెన్ ఎస్ఐ అని చెప్పడం కరెక్ట్ కాదని చెప్పినటువంటి మీ అందరి ఆలోచనని రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము కూడా పూర్తిగా ఏకీభవిస్తా ఉన్నాను. అట్లాగే సువర్ణ గారు కూడా చెప్పారు కొన్ని అంశాలు చెప్తూ మాకు ప్రత్యేకమైనటువంటి కొన్ని సమస్యలు దృష్టిలో పెట్టుకొని వాటికి కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి వాటిని మనం చేయగలిగినప్పుడు నిజంగా మనం న్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతాం. తప్పనిసరిగా మీరు చెప్పినటువంటి వాష్రూమ్స్ అనేది సమస్య చాలా ప్రధానమైనటువంటి సమస్య. అది బయట పబ్లిక్ లో రోడ్డు మీద డ్యూటీ చేసేటప్పుడు కావచ్చు, లేకపోతే మీ స్టేషన్స్ లో మీరు ఉన్న ప్రాంతంలో కూడా కావచ్చు. ఆ రెండు చోట్ల కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి వాళ్ళకు కావాల్సిన చర్యలు అవసరం ఉంది. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే వైసీపీ నేత పెద్దిరెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ ప్రభుత్వం చాలా కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గతంలో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఇదే జైల్లో ఆయన మర్యాదలు కల్పించారని గుర్తు చేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశపూర్వకంగానే అవమానిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో ప్రతీకార ధోరణి ప్రజాస్వామ్యానికి హానికరమని హెచ్చరించారు. అధికార దుర్వినియోగం చేస్తే దీని ప్రతిఫలం అనుభవించక తప్పదని పెద్దిరెడ్డి హెచ్చరిక జారీ చేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తున్నారని, తగిన సమయానికి సమాధానం ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎంత కక్ష సాధింపుగా వ్యవహారం చేస్తా ఉంది ప్రభుత్వం అని చెప్పి తప్పనిసరిగా ఇంత కక్షపూరితంగా వ్యవహారం చేసే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలిసే విధంగా నేను తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి ఈ విధంగా వ్యవహారం చేస్తే గతంలో ఆయన అరెస్ట్ అయినప్పుడు కానీ ఆ తర్వాత కానీ ఆయనకు ఏ విధంగా ఇక్కడ ఇదే జైల్లో మర్యాదలు జరిగాయి, ఈరోజు ఏ విధంగా ఇంత కక్షపూని వ్యవహారం చేస్తూ ఉన్నారు. జైలు సిబ్బంది కానీ బయట పోలీసులు కానీ అందరూ కూడా చాలా కక్షపూరితంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇది ఒక ప్రభుత్వం చేయాల్సింది కాదు, కానీ ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది.
దీనికి తప్పనిసరిగా ప్రతిఫలం తీర్చుకోక తప్పదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే మంత్రి సత్యకుమార్ యాదవ్ వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు తిరుమల ప్రతిష్టను పూర్తిగా దిగజార్చిందని ఆరోపించారు. టీటీడీని పార్టీ అడ్డాగా మార్చుకుని టికెట్లు అమ్ముకున్నారని మండిపడ్డారు. వారు అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే టీటీడీ ఆస్తులను వేలం వేయాలని ప్రయత్నించారని గుర్తు చేశారు. అంతేకాకుండా ఫేక్ వీడియోలు సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన వారు రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేశారని సత్యకుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజం బయటపడుతున్న కొద్దీ వైసీపీ అసలు స్వరూపం బహిర్గతమవుతోందని వ్యాఖ్యానించారు. నిధుల్ని దారి మళ్లించింది. ఆలయాల మీద అది కావలి కావచ్చు, లేదా రామతీర్థం కావచ్చు, అంతర్వేది కావచ్చు, విగ్రహాల మీద దాడులు, విగ్రహాలు ధ్వంసం చేయడం, రథాలను కాల్చివేయడం, దీని వెనుక ఆనాడు అధికారంలో ఉంటున్న పార్టీనే ప్రేరేపించిందని అనేక రకాల విమర్శలు వచ్చాయి. దాన్ని బట్టి అధికారంలో ఉన్నప్పుడు ఆ రకంగా చేసి ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఆలయాల పవిత్రతను తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. టీటీడీని వాళ్ళ పార్టీకి అడ్డాగా చేసుకుని గతంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించి టీటీడీ టికెట్లను అమ్ముకొని నాణ్యతను లడ్డులో కానీ ప్రసాదంలో నాణ్యతను తగ్గించి వైసీపీ నాయకత్వం ఇవాళ మళ్ళీ ఈ రకంగా విమర్శలకు పాల్పడుతూ అసత్య ప్రచారాలు పాడుతూ ఫేక్ వీడియోలను సృష్టిస్తూ వాళ్ళ ప్రజల్లో అపోహలు సృష్టించి తద్వారా లబ్ధి పొందామని చూస్తున్నారు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే బీఆర్ఎస్ నాయకుడు పుట్టా విష్ణువర్ధన్ రెడ్డి ప్రధానమంత్రి మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ రంగస్థలంలో నిండా ముంచి దేశ సంపదను గుజరాతీ బాసులు అదానీ అంబానీలకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. రష్యా నుంచి పెట్రోల్ దిగుమతులు జరిపి లాభం ప్రజలకే కాకుండా వారికే చేకూరేలా చేశారని మండిపడ్డారు. దేశ ప్రజలపై భారం మోపుతూ పెద్ద వ్యాపారవేత్తలకు మేలు చేస్తోందని కేంద్ర బీజేపీ సర్కారును ఎద్దేవా చేశారు. సాధారణ ప్రజల జీవన ప్రమాణాలను దిగజార్చే విధానాలు అమలు అవుతున్నాయని విమర్శించారు. ప్రజలు కేంద్రం నిజస్వరూపాన్ని గుర్తించి గుణపాఠం చెప్పాలని పుట్టా విష్ణువర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. డిస్కౌంటెడ్ ప్రైస్ కి రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ భారత్ ఇంపోర్ట్ చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వినియోగదారులు పెట్రోల్ డీజిల్ మీద ఏదైతే మన వినియోగదారులు భారతదేశం సంబంధించిన మన ప్రజలు వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది. పెట్రోల్ డీజిల్ ప్రైజుల మీద కట్ ఉంటుంది రేటు, మనకు పెద్ద ఎత్తున రిలీఫ్ ఉండబోతుందని చెప్పి వాళ్ళు ప్రచారం చేశారు. కానీ తీరా ఈ 3 సంవత్సరాలలో జరిగింది ఏంటిదంటే కేవలం 1%, 2022లో కేవలం 1% రష్యన్ క్రూడ్ ఆయిల్ ని భారతదేశం ఇంపోర్ట్ చేసుకునేది 2025 నాటికి 3 సంవత్సరాల్లో 40% పెరిగింది. ఈ 40% పెరిగిన దాంట్లో సింహభాగం ఎవరు ఇంపోర్ట్ చేసుకున్నారు అంటే ముఖేష్ అంబానీ గారు రిలయన్స్ ఎనర్జీ ఇంపోర్ట్ చేసుకున్నారు. ముఖేష్ అంబానీ గారు రిలయన్స్ ఎనర్జీ దాదాపు ఈ సంవత్సరం 77 మిలియన్ బ్యారెల్స్ ఇప్పటి వరకు ఇంపోర్ట్ చేసుకుని ఈ జనవరిలో మొన్న 6 నెలల ముందు జనవరిలో ఇంకో 10 సంవత్సరాలకు ఒక టర్మ్ అగ్రిమెంట్ కూడా రష్యాతో చేసుకోవడం జరిగింది ముఖేష్ అంబానీ గారు రిలయన్స్ ఎనర్జీస్. తద్వారా ఏం జరిగింది అంటే అమెరికా ప్రభుత్వం 50% ట్యాక్స్ ఇండియా మీద మోపితే $50 బిలియన్ అంటే మన భారతదేశం యొక్క బడ్జెట్ 50 లక్షల కోట్లు ఉంటే 5 లక్షల కోట్లు అంటే 10%. మన భారతదేశం యాన్యువల్ బడ్జెట్ లో 10% మన భారతదేశానికి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ మీద భారం పడబోతుంది. ఇది నేను చెప్పేమాట కాదు, ప్రభుత్వము అధికారికంగా పార్లమెంట్ లో చెప్పింది. భారత ప్రభుత్వం జితిన్ ప్రసాద్ గారు కామర్స్ మినిస్టర్ గా పార్లమెంట్ కి చెప్పినటువంటి లెక్క ఇది. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే బీజేపీ ఎంపీ రఘునందన్ రావు రాష్ట్రంలో యూరియా సరఫరాపై స్పష్టత ఇచ్చారు. రైతులకు యూరియా అందించడం తమ బాధ్యతనని అన్నారు. ఆపరేషన్ సింధూర్ కారణంగానే రాష్ట్రంలో కొంత కొరత ఏర్పడిందని తెలిపారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మాటలు నమ్మి రైతులు మభ్యపడకూడదని సూచించారు. రైతులకు కలిగిన కొంత అసౌకర్యానికి చింతిస్తున్నామని అన్నారు. ధర్నాలు చేయడం సమస్యకు పరిష్కారం కాదని, అనవసరంగా ఇతరుల మాటల్లో పడకూడదని విజ్ఞప్తి చేశారు. యూరియా సరఫరా కోసం కేంద్రం కృషి చేస్తోందని, త్వరలోనే సమస్య తీరుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. మీరు యూరియా ఇస్తే మేము ఓట్లు ఎత్తాం, మేము ఓట్ల కోసం జనం దగ్గరికి రాం, జనం మంచిగా ఉండాలని కోరుకునేటోళ్ళం. అందుకని వాళ్ళు వచ్చి ధర్నాలు కూర్చుంటాం, వీళ్ళు వచ్చి ధర్నాలు కూర్చుంటాం అంటే దయచేసి ఆగం కాకుండ్రి. కొంచెం ఇబ్బంది జరుగుతున్న మాట వాస్తవం. పాకిస్తాన్ తోటి ఆపరేషన్ సింధూర్ అనే యుద్ధం వల్ల చైనా నుంచి రావాల్సినటువంటి 50,000 మెట్రిక్ టన్నుల యూరియా కొంత ఆలస్యమైనటువంటి మాట నిజం. కలుగుతున్నటువంటి అసౌకర్యానికి మేము చింతిస్తా ఉన్నాం. టీవీలలో వార్తలు, పేపర్లలో వార్తలు చూసి బాబు ధర్నా చేయమన్నాడు, మా కాలంలో మంచిగా ఉందని తప్పుడు ప్రచారాలను నమ్మి ఎవరు ధర్నా చేయకండి దయచేసి. ఎక్కడన్నా ఏ కేంద్రంలోనన్నా యూరియా తక్కువ ఉంటే, ఎక్కడైనా యూరియా తక్కువ ఉంటే మేము నిలబడి
రైతుల కోసం నిలబడి సాయం చేస్తాం తప్ప వాళ్ళు బెదిరించిరు, ఎల్లయ్య బెదిరించిండు, మల్లయ్య బెదిరించిండనో లేకపోతే ఓట్ల కోసమో మేము రాం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే తిరుపతి పవిత్రతను కాపాడుతున్నట్లు నీతులు చెప్పే టీడీపీ మంత్రి అసలు చేతల్లో నీచ కృత్యాలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఆ మంత్రిపై స్వయాన టీడీపీ ప్రతినిధి సుధాకర్ రెడ్డి పత్రికాముఖంగా వెల్లడించారని గుర్తు చేశారు. ఇటువంటి వ్యక్తిని చూసి ప్రజలు, పార్టీ కార్యకర్తలు సైతం తిరస్కరిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి నేతను కాపాడడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఇటువంటి మంత్రిపై చంద్రబాబు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుపతి పవిత్రతను రాజకీయ ప్రయోజనాల కోసం చెడగొట్టే వారిని ప్రజలు క్షమించరని భూమన హెచ్చరించారు. మరి ఆ మంత్రి ఎవరో, ఆయన పేరేంటో మనకు తెలియదు, కానీ ప్రజలకందరికీ కూడా తెలుసునట. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్లకు, జనసేనకు సంబంధించినటువంటి వాళ్లకు ఆయన ఎవరో కూడా చాలా స్పష్టంగా తెలుసట. అందులో ఎన్బి సుధాకర్ రెడ్డి గారు ఆ పేరెందుకులేండి, నేను ఆ పేరు చెప్పలేను కానీ అని ఈ మాట చెప్పినారు. అంటే అర్థమైంది, ఎన్బి సుధాకర్ రెడ్డి గారు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గారికి కూడా ఆ మంత్రి పేరేంటో తెలుసును. ఎన్బి సుధాకర్ రెడ్డి గారికి తెలుసును, మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అందరికీ తెలుసును, అలాగే చాలా మంది ప్రజలకి తెలుసును. ఈ మంత్రి అవినీతి దురాఘాతాలు రాష్ట్రమంతా కూడా ఉన్నాయి. హైదరాబాదులో ఆయన మూలాలు ఉన్నాయి. హైదరాబాదులో ఆయన చేసేటువంటి రాసలీలలు అన్ని ఇన్ని కావు. చివరకు అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతిలో కూడా ఇంత దారుణానికి ఒడిగట్టినారు అంటే, ఈ మళ్ళా ఆయన మాట్లాడడం తిరుపతి పుణ్యక్షేత్రాన్ని, ఈ పవిత్రతని కాపాడుతానని మాట్లాడేటువంటి ఆ మంత్రి చేస్తున్నటువంటి రాసలీలా వినోద విహార కార్యక్రమాలను గురించి పెద్ద ఎత్తున ఈ రోజున మాట్లాడినటువంటి ఎన్బి సుధాకర్ రెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇలాంటి దమ్మున్న రాజకీయ నాయకుడు అవసరం చాలా ఉన్నది. ఎందువల్లంటే ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా అక్కడ జరిగేటువంటి తప్పుల్ని ఎత్తి చూపేటువంటి మనిషిని ఖచ్చితంగా మనం సమర్థించాలా. తెలుగుదేశం పార్టీలో ఈ రకమైనటువంటి దారుణాలు, దురాఘాతాలు, అన్యాయాలు, ఘోరాలు, మహిళల పట్ల అసభ్యకరమైనటువంటి చేష్టలు జరుగుతున్నాయని ఈ రోజున ఆయన బయటపెట్టినారు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే కాంగ్రెస్ నేత కల్వ సుజాత కల్వకుంట్ల కుటుంబంపై ఘాటుగా విమర్శించారు. అధికారం పోయాక వారికి పిచ్చెక్కిందని విమర్శించారు. కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును జీర్ణించుకోలేక ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని దారుణ స్థితికి నెట్టారని, ఇప్పటికీ అహంకారం వదిలేకపోతున్నారని మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబం ప్రజల తీర్పు ముందు తలవంచక తప్పదని స్పష్టం చేశారు. కేటీఆర్ నువ్వేమంటావు? 3rd క్లాస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే? నీ అయ్యని అడుగు చెప్తాడు ఏ క్లాస్ పార్టీ. పార్టీని విలీనం చేస్తా అని సోనియమ్మ గాంధీ గారి కాళ్ళు పట్టుకున్న రోజు ఏ పార్టీయో అడుగు. తెలంగాణ ఇచ్చినటువంటి ప్రదాత సోనియమ్మ గాంధీ గారికి అసెంబ్లీ సాక్షిగా ధన్యవాదాలు తెలిపి, సోనియా గాంధీ గారి ఇనిషియేటివే కాంగ్రెస్ పార్టీ ఇనిషియేటివే అని చెప్పిన మీ అయ్యని అడుగు. కాంగ్రెస్ పార్టీ ఏ క్లాసో చెప్తాడు నీకు. దోపిడీ చేసిన మీ కుటుంబము ఏ క్లాసో మీ అయ్యని అడుగు, లేదా అధికారులను అడుగు. ఇప్పుడు కేసులు నెత్తి మీద ఉన్నటువంటి నువ్వు ఈరోజు హైకోర్టును అడిగినా, లేకపోతే ఇంకొక అధికారంలో ఉండి ఈ రోజు నీ మీద పీయూష్ గోయల్ లాంటి వాళ్ళు విచారణ చేస్తున్నటువంటి వాళ్ళని అడుగు. నీ పార్టీ ఏంది, నీ బతికేంది, మీరు గతంలో చేసిన పనులేంది అని అడుగు, చెప్తారు. స్వతంత్రం తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటటువంటి నువ్వు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఏ క్లాస్ అని 3rd క్లాస్ అని మాట్లాడతావు. వెదవా, తెలియదా? ఆ రోజు మీ అయ్యకు కేంద్ర మంత్రి ఇచ్చిందటువంటిది ఇదే పార్టీ కాదు? అవును, 3rd క్లాసే. మీ అయ్య దరిద్రుడు చేసినటువంటి పాపాన్ని భరించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అబద్ధాలాడి తెలంగాణ సెంటిమెంట్ మీద డబ్బులు నొక్కేసినటువంటి మీ పార్టీ మా పార్టీ గురించి మాట్లాడేటంత అర్హత, అసలు నాలుక మీద ఉచ్చరించడానికి కూడా కనీసం అర్హత లేనటువంటి నువ్వు, పిల్ల బచ్చగాని నువ్వు ఈరోజు కాంగ్రెస్ పార్టీని నిందిస్తావా? నువ్వు మీ అయ్య పుట్టక ముందు పుట్టినటువంటి పార్టీ ఇది. దేశానికి స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఎంతో మంది త్యాగమూర్తులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇది. 3rd క్లాస్ నువ్వు, మీ అయ్య, మీ కుటుంబం, నీ పార్టీ అందరి పేర్ల మీద దోపిడీ చేసి తెలంగాణ సెంటిమెంట్ మీద, తెలంగాణ అమాయక ప్రజల మీద దోపిడీ చేసినటువంటి దొంగలు మీరు. 3rd క్లాస్ వేదవ. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే
కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణకు సరిపడా ఎరువులు ఇవ్వకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రైతులు ఇబ్బందులు పడుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పంటల కాలంలో ఎరువుల కొరత సృష్టించడం ద్వారా బీజేపీ రైతాంగాన్ని కష్టాల్లోకి నెట్టుతోందని విమర్శించారు. తెలంగాణ రైతుల సమస్యలపై కాంగ్రెస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. ఇది కూడా తెలంగాణ రైతులు కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కోపం తెచ్చుకోకండి. సీఎం గారు, మా మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, ఇట్లా తుమ్మల నాగేశ్వరరావు గారు ట్రై చేస్తున్నారు. దయచేసి బీజేపీ ట్రాప్ లో పడకండి, గమనించండి. మీకు బాధ ఉంటుంది, ఆవేదన ఉంటుంది. వర్షాలు పడ్డాయి, ఎరువులు కొంత తక్కువ పడుతున్నాయి. కానీ ఇప్పుడు అది సెంట్రల్ లో అదే కాంగ్రెస్ గవర్నమెంట్, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉంటే మాకు ఈ సమస్య వచ్చేది కాదు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా సెంట్రల్ లో ఉండుంటే ఈ రోజు ఎరువుల సమస్య వచ్చేది కాదు. రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ ఎరువులను అడ్డం పెట్టుకు రాజకీయం చేయదు. గతంలో యూపీఏ గవర్నమెంట్లు ఉన్నప్పుడు ఎక్కడైనా దేశంలో ఎరువుల సమస్యలు వచ్చినాయా? రాలే. ఏ రాజకీయ పార్టీ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఎప్పుడు రైతులను అడ్డం పెట్టుకున్న రాజకీయం చేసే యొక్క ఆలోచన కాంగ్రెస్ పార్టీది కాదు, రాహుల్ గాంధీది కాదు. ఇది కూడా రైతులు గమనించండి. అయినా కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి గారు లేదా మా మినిస్టర్ గారు ట్రై చేస్తున్నారు. అట్లాగే రాష్ట్రంలో పోలీసులు రాష్ట్రంలో ఎక్కడైనా రైతు కోపం వచ్చి లేదా రైతు ముసుగులో బీజేపీ కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసినా, ఒకవేళ రైతులు కోపం వచ్చి బయటకు వచ్చినా, రైతుల ముసుగులో బీజేపీ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎరువుల సమస్యను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ బదిలీ చేసి కుట్ర చేసినా, దయచేసి పోలీసులు ఎక్కడ కూడా. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, కాంగ్రెస్ నేత కోట్ల శ్రీనివాస్ కల్వకుంట్ల కుటుంబంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. థర్డ్ క్లాస్ పనులు చేసి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కేటీఆర్ అహంకారం తగ్గించుకోవాలని స్పష్టం చేశారు. ప్రజలు చేసిన త్యాగాలతో వచ్చిన తెలంగాణను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్నారని మండిపడ్డారు. కుటుంబ రాజకీయాలే మీ బలం, కానీ ప్రజలు నిజాన్ని గుర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తెలిపారు. త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్పేలా తీర్పు ఇస్తారని కోట్ల శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. సృష్టించి థర్డ్ క్లాస్ పనులు చేసింది నువ్వు కాదా? సినిమా ఇండస్ట్రీని రెండు ముక్కలుగా థర్డ్ క్లాస్ పనులు చేసింది నువ్వు కాదా అని సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. థర్డ్ క్లాస్ పనులని మీరు చేసి, థర్డ్ క్లాస్ పనులని మీ కుటుంబ సభ్యులందరూ చేసి, ఈ రోజు ఆస్తుల కోసము, పైసల కోసము, డబ్బుల కోసము థర్డ్ క్లాస్ పనులు చేస్తున్నది మీరు కాదా అని సందర్భంగా అడుగుతా ఉన్నాను. మీరు చేసిన థర్డ్ క్లాస్ పనులకే ఇలా రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతిపక్షంలో కూర్చోబెట్టి ఇంకా మీరు థర్డ్ క్లాస్ పనులు చేస్తా ఉన్నారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక డర్టీ పార్టీ అంటావా? ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు సోనియా గాంధీ గారే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఇయ్యకపోతే మీరు ఎక్కడ ఉండేవాళ్ళు? ఏ మసీద్ దగ్గర అడుకునే వాళ్ళు? ఎక్కడ మీరు ఏ పనులు చేసుకునే వాళ్ళు? ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నా. థర్డ్ క్లాస్ పనులను చేసి డర్టీ కాంగ్రెస్ అని చెప్పి ఈ రకంగా మీరేదో మీడియా అట్రాక్షన్ కోసమో లేదా ఎవరినో సంతృప్తి పరచడానికి మీరు వ్యాఖ్యలు చేస్తే కార్యకర్తలు గాని ప్రజలు ఊరుకోరన్న సంగతి సందర్భంగా మనం చేస్తా ఉన్నారు. 20 నెలల్లో దాదాపు 2 లక్షల ఉద్యోగాలు, లైఫ్ స్పేస్ రంగంలో 54 కోట్ల రూపాయలు పెట్టి ఇలా తెలంగాణను రేసింగ్ తెలంగాణ చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు, మా యొక్క కేబినెట్ మంత్రులు, మా యొక్క శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు ఈ రోజు నిరంతరము తెలంగాణ కోసమే పోరాడుతున్న గౌరవ ముఖ్యమంత్రి ఈ రోజు బీసీలకు 42% కావాలని ఈ రోజు మరి కేంద్ర ప్రభుత్వం దగ్గర, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వంలోని శాసనసభలో ఆర్డినెన్స్ తీసుకొచ్చిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని ఈ సందర్భంగా అడగదలుచుకున్నా. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారా? అసలు శాఖ పనిచేస్తోందా అన్న అనుమానాలు వస్తున్నాయని ప్రశ్నించారు. ఏ పంటకు గిట్టుబాటు ధరలు లేవని అనుకూల పత్రికల్లో ఆహా ఓహో ప్రచారం తప్ప వాస్తవానికి రైతులకు ఎలాంటి ఆదరణ లభించడం లేదని అన్నారు. అతివృష్టి, అనావృష్టి కారణంగా పంటలు నష్టపోయినా సమీక్ష కూడా జరగలేదని విమర్శించారు. కింది స్థాయి నుంచి సీఎం చంద్రబాబు వరకు దోచుకోవడానికే పరిమితమయ్యారని తీవ్ర ఆరోపణలు చేశారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. కనీసం స్టేట్మెంట్లు ఇవ్వడం, కొన్ని పత్రికల్లో, అనుకూలమైనటువంటి పత్రికల్లో ఆహా ఓహో ఏదో జరిగిపోయిందనేటువంటి భ్రమలు కల్పించడం తప్ప ఎక్కడైనా ఈ ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకుని రైతులను ఆదుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా?
గిట్టుబాటు ధర కల్పించాలనేటువంటి ఆలోచన ఎక్కడైనా ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఎప్పుడైనా అనిపించిందా అనేటువంటిది ఈ రోజు ప్రధానంగా రైతులు ప్రశ్నిస్తున్నటువంటి అంశం. కరువు వచ్చింది, వర్షం వచ్చింది, ఒక పక్క అతివృష్టి అనావృష్టి, ఎక్కడ ఉలుకు పలుకులేదు. అసలు ఏమి జరిగింది అనేటువంటిది గాని, ఎక్కడ ఎంత పంట నష్టం జరిగింది, ఏ విధంగా రైతులను ఆడుకోవాలనేటువంటి ఆలోచన గాని, లేదు కొన్ని దగ్గరలో వర్షాభావ పరిస్థితుల్లో రైతులు పంట దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఏ విధంగా అండగా నిలవాలనేటువంటి ఆలోచన గాని, ఒక సమీక్ష గాని, దాని మీద ఫలితాలు గాని, ఏ విధంగా రైతును ఆదుకోవడానికి ఉన్నటువంటి యాక్షన్ ప్లాన్ గాని, ప్రత్యామ్నాయ ప్రణాళికలు గాని ఏమీ లేకుండా, ఏమీ పట్టించుకోకుండా ఎప్పుడో ఒకసారి ఒక సమావేశం పెట్టి రైతుల గురించి బ్రహ్మాండంగా మాట్లాడడం, పోగొట్టడం, వెళ్లిపోవడం, అనుకూలమైనటువంటి మీడియాలో పత్రికలో రాయించుకోవడం తప్ప రైతుల గురించి ఈ ప్రభుత్వం కనీసం సమీక్షించేటువంటి పరిస్థితులు కూడా లేకపోవడం అనేటువంటిది దుర్మార్గం అనేటువంటి విషయం. అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బు బిళ్ళ ఏది కవితకి ఏది కాదు అనర్హం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు పరిపాలనలో దోచుకోవడానికి, దాచిపెట్టుకోవడానికి ఏది దొరికినా సరే దాన్ని దోచిపారేయండి అన్నట్టుగా కింద స్థాయిలో శాసనసభ్యుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే గన్నవరంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో పడుతున్నారు. ఉదయం మొదలుపెట్టి క్యూలైన్లో నిలబడి ఎరువులు పొందేందుకు ప్రయత్నించినా తగినంత స్టాక్ లేదని దుకాణదారులు వెనక్కి పంపిస్తున్నారు. పంటల కాలంలో యూరియా అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. ముందే కొరత ఉంటుందని తెలిసినా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతు సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. యూరియా అందక పంటలు దెబ్బతింటున్నాయేమోనన్న భయంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో ఎరువు లేకపోతే ఏ రకంగా బాధపడాలి, అనేక బాధలకు ఇబ్బందులు పడుతుంది. ఆఖరికి రైతు మార్కెట్కి తీసుకెళ్తేనేమో అక్కడ కొనుగోలు ధరలు ముక్కైపోయిందంటారు, సరైన ధర మద్దతు ధర ఇవ్వరు. మీరు ఎట్టుకోవాలో అర్థం కావట్లేదు. ఒక్కొక్క కట్టతో పెట్టుకున్నాం. మీరు పొద్దున 7 గంటల అన్నం నీళ్ళు లేకుండా నిలబడితే ఆ లైన్ చూడండి ఎంత లైన్ ఉందో. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుని ఏ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుందో మాకు అర్థం కావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో, యూరియా లేని పరిస్థితుల్లో మాకు ఎలాంటి పంట పండించుకొని మేము దేశానికి ఎన్నెముక రైతు అంటారు. ఎక్కడే నమ్మకండి, రైతు ఎన్నెముక ఇరిగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు ఆదుకుంటారు? పంట పొలం దగ్గర నుంచి ప్రతి దానికి కూడా సుంకాలు చెల్లించుకోవడమే జరిపోయింది మా పని. ఇక్కడ ఒక రేటు ఉంటే ఇంకొక మిల్లర్ దగ్గర ఇంకొక రేటు అంటారు. అక్కడికి వెళ్తే ఒడ్డన్ని తడిచిపోయింది అంటారు, మరి నోక అయిపోయింది అంటారు. ఇన్ని పంటలు ఇవన్నీ కూడా ఎదుర్కొని ఆఖరికి మా బతుకులు ఎట్ట తేలారుగా మాకే తెలియని పరిస్థితి. ఒక్క కట్ట ఇస్తే మేము ఎప్పటికి పని చేయాలి? ఇప్పుడు దుబ్బు చేసే టైము. ఇప్పుడు ఒక్క కట్ట తీసుకెళ్తే ఎటు పక్క దుబ్బు చేస్తుంది, ఎంత సరిపోద్ది? అంత అయిపోయిన తర్వాత చిన్న కంకెలు వేస్తుంది. ఆ చిన్న కంకెలు తీసుకెళ్తే మద్దతు ధర ఎవరు? ఇక వార్త వివరాల్లోకి వెళ్తే విశాఖ జిల్లాలో జూలై నెలలో చోటు చేసుకున్న దొంగతనాలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. మొత్తం 66 మంది దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి భారీ చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. 1263 గ్రాముల బంగారం, 1920 గ్రాముల వెండి, 14 లక్షల నగదు, 259 మొబైల్ ఫోన్లు, 15 బైకులు, 2 కార్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. సిపి శంఖభ్రత బాక్షి వెల్లడించారు. మొత్తం 101 కేసుల్లో 64 కేసులను ఛేదించామని తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఆస్తులను యజమానులకు అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. విశాఖలో దొంగతనాలపై పోలీసులు దృఢంగా చర్యలు కొనసాగిస్తున్నారు. 14,32,350 రూపాయలు, మోటార్ సైకిల్స్ 15, కార్స్ 2, ఆటో 1, మొబైల్ ఫోన్స్ 259. సో లాస్ట్ మంత్ కంటే ఎక్కువ చేస్తున్నాం. సీసీటీవీ చాలా అవసరం. మీ ఇంటి చుట్టూ సీసీటీవీ ఉందా లేదా, పనిచేస్తుందా లేదా రెగ్యులర్ గా చెక్ చేయాలి. ఎటువంటి దొంగతనం జరగనీయకుండా చూస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.